Hi everyone, I am Dr. Shashikant, Senior Consultant Cosmetic and Plastic Surgeon. మనలో చాలా మంది మనము మోస్ట్ కామన్లీ యంగ్స్టర్స్ నుంచి 50-60s లో వాళ్ళు కూడా చాలా మంది ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ అనేది ఎంత సివియర్ ప్రాబ్లం. హెయిర్ ఫాల్ నార్మల్ గా ప్రతి ఒక్కళ్ళకి 20 to 30-40 హెయిర్స్ దాకా స్నానం చేసేటప్పుడు కానీ రోజులో ఏదో టైంలో పడిపోతుంటాయి. అది ప్రాబ్లం కాదు, దట్ ఈస్ అ నార్మల్ పార్ట్. నార్మల్ గానే హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. హెయిర్ లో కొన్ని ఫేజెస్ ఉంటాయి. యానజన్ ఫేజ్ నుంచి కెటజన్ ఫేజ్ అంటారు. అంటే గ్రోత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ అది ఊడిపోయి పడిపోయేదాకా అది నార్మల్ సైకిల్ అన్నమాట. సో ఇది నార్మల్ సైకిల్ తో పాటు రోజుకు 20 నుంచి 40-50 హెయిర్స్ దాకా ప్రాబ్లం ఏం కాదు. బట్ అంతకంటే ఎక్కువ హెయిర్ లాస్ ఉంటే అది మనం ఆలోచించాల్సిన విషయం. అంటే మనం ప్రతిసారి లెక్క పెట్టలేము, బట్ సిగ్నిఫికెంట్గా ఎవ్రీడే హెయిర్ లాస్ తెలిసిపోతుంది అనమాట. హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంటే మనము ఆలోచించాల్సిన విషయం. అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, ఆర్ హెయిర్ లాస్ కాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన న్యూట్రిషన్ అంటే రైస్ తింటాము, ఫుడ్ తింటాము కాదు. న్యూట్రిషన్ అంటే మనం సరైన మోతాదులో ప్రోటీన్స్ అంటే మాంసకృతులు సరైన మోతాదులో మనకు కావాల్సిన డోస్ ప్రకారం, అంటే మన బాడీ 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అనేది ప్రోటీన్ డోస్ ఉంటుంది. సో అంటే నార్మల్గా అన్ని హెల్దీగా ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ప్రోటీన్ కంటెంట్ కంటే మనం చాలా తక్కువ కంటెంట్ తీసుకుంటాం. సో అందువల్ల కూడా ఒక్కొక్కసారి హెయిర్ ఫాల్ అవ్వచ్చు. సో సరైన ప్రోటీన్ కంటెంట్ మన డైట్లో ఉంటే హెయిర్ ఫాల్ తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని విటమిన్స్ ఉంటాయి, జింక్ కానీ, మినరల్స్, సమ్ టైమ్ బయోటిన్, విటమిన్ సి, ఇవన్నీ కూడా హెయిర్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఉపయోగపడే విటమిన్స్ అన్నమాట. సో ఈ విటమిన్స్ అన్ని సప్లిమెంటేషన్ అంటే మనం తినే డయట్లో, తిండిలో ఈ పోషకాలన్నీ ఉన్నాయా లేదా, పోషకాహారాన్ని మనం సరైన మోతాదులో తీసుకుంటే అది కూడా హెయిర్ ఫాల్ని డిక్రీజ్ చేస్తుంది. ఇంకొకటి షాంపూస్. ఇప్పుడు మనము షాంపూస్ కానీ, సోప్స్ కానీ, వాటిలో సర్ఫెక్టెంట్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, ఆ ఆయిల్స్ కానీ, డస్ట్ కానీ ఏదైతే ఉంటుందో మన హెయిర్ రూట్స్ మధ్య, స్కాల్ప్ మీద, వాటన్నిటిని లూజన్ చేసి ఆ ఏదైతే ఫ్రాత్ ప్రొడ్యూస్ చేస్తూ దాంట్లో నుంచి అలా పైకి తేలిపోయి అలా మనం వాష్ చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది. సో డస్ట్తో పాటు షాంపూ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ ఏదైతే మన స్కాల్ప్ అంటే మన తల స్కిన్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో, స్కాల్ప్ ప్రొడ్యూస్ చేసే న్యాచురల్ ఆయిల్స్ అవి కూడా పోతాయి. అలాగే హెయిర్ని కూడా ఒక ఆయిల్ అనేది ప్రిజర్వ్ చేస్తుంది హెయిర్ చుట్టూ. ఈ ఏదైతే సీబమ్ కానీ ఏదైతే న్యాచురల్ ఆయిల్స్ మన స్కాల్ప్ ప్రొడ్యూస్ చేస్తుందో అది స్కిన్ నరిష్మెంట్, అది కాకుండా అలాంగ్ ద హెయిర్ ఆ హెయిర్ని కూడా నరిష్ చేస్తుంది. సో అవన్నీ కూడా పోవడం వల్ల అదంతా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి హెయిర్ ఫాలికల్స్, హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా ఒక కారణం హెయిర్ ఫాల్కి. సో ఇలా మల్టిపుల్ కారణాలు. ఇంకొకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. లైక్ కొంతమందికి పీసీఓడి ఉంటుంది, లేడీస్లో పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంది. అలాగే కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ కానీ, న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైనా సరే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటే ఫస్ట్ వాళ్ళు మంచి న్యూట్రిషన్, మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. వేరే ఏదైనా కండిషన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ.